పాకిస్తాన్ని భారత్ చావుదెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్లో పాక్ అణుస్థావరాలని ధ్వంసం చేసినట్టుగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అణుబాంబు లీక్ వార్తలపైన నిజమే అంటూ కూడా వార్తలు అందుతున్నాయి. రేడియేషన్తో పాక్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. రేడియేషన్ లీక్ని కన్ఫర్మ్ చేసి అమెరికా సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. బోరాన్ 10తో రేడియేషన్ తీవ్రతను తగ్గించేందుకు సాయం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి అమెరికన్ అధికారులు సమాధానం చెప్పారు. ఎస్, పాకిస్తాన్లో నిజంగానే కైరానా హిల్స్లో అణుస్థావరాలపైన కొంత లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ కారణంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు, రేడియేషన్ లీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేము సైంటిస్టులని పంపించామనేటువంటి విషయాన్ని అక్కడ వారు చెప్పుకొచ్చారు అధికారులు, అమెరికన్ సైంటిస్టులు. సో చాలా క్లియర్గా కైరానా హిల్స్ని, అంటే అక్కడ అణుస్థావరాలని పాకిస్తాన్ కాపాడుకోలేరు. మన నిజానికైతే మన ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ కానివ్వండి, ఇంకెవరు కూడా మేము అణుస్థావరాలను టచ్ చేయలేదు. మేము ఎయిర్ బేస్ను లేపేసిన మాట వాస్తవం. 11 ఎయిర్ బేస్ను నిలబట్టం చేశాం, అంతవరకు ఓకే. కానీ కైరానా హిల్స్లో అణుస్థావరాలు ఉన్నాయని కానీ కైరానా హిల్స్లో అణుస్థావరాలపైన దాడి చేసినట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వి డోంట్ హ్యావ్ వాల్యుబుల్ సోర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు. అంటే మీరు కైరానా హిల్స్లో ఏదైతే అణుస్థావరాలు అని చెప్పేందుకు థ్యాంక్స్ అంటూ కూడా చమత్కారంగా ఆయన మొన్న మనకి ఇచ్చిన బ్రీఫింగ్లో, మీడియా బ్రీఫింగ్లో మాట్లాడుకొచ్చారు. సో కైరానా హిల్స్లో రేడియేషన్ కనుక జరిగితే పాకిస్తాన్ ఖతం, ప్రపంచ మ్యాప్లో నుంచి పాకిస్తాన్ ఇక అవుట్ అనే మాట చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి రేడియేషన్ని కంట్రోల్ చేసే నేపథ్యంలో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఈజిప్ట్ నుంచి, చైనా నుంచి, అమెరికా నుంచి సైంటిస్టులు రంగంలో దిగుతున్నారు. బోరాన్ని ఉపయోగించి ఆ రేడియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అఫీషియల్గా ఇక్కడ చూడండి, మీరు అక్కడ కనిపిస్తుంది కదా, ప్లీజ్ ప్రే ఫర్ us. The authorities have asked us to relocate to another place for few days and also warn that if we stay back there is a risk of diseases like cancer. సో రేడియేషన్ విడుదలవుతోంది అణు దగ్గర నుంచి కాబట్టి కొంతమంది అక్కడి స్థానికులు, పాకిస్తానీ ప్రజలు, పాకిస్తానీ సామాన్యులు ఈ రకంగా అక్కడ ట్వీట్ చేశారు. సో ప్లీజ్ ప్రే ఫర్ us, మా కోసం దయచేసి ప్రార్థించండి. అథారిటీస్ అని కూడా వార్న్ చేస్తున్నాయి, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోండి, సురక్షితంగా ఉండండి, లేదంటే ఇక్కడే కనుక ఉంటే మీకు క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం అని చెప్పారు. ద రియాలిటీ హియర్ ఈస్ డిఫరెంట్. వీ కెనాట్ అఫోర్డ్ ద మనీ ఆర్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్, వీ హ్యావ్ సేవ్డ్ మనీ ఫర్ మైగ్రేషన్ టు దుబాయ్. ఎస్, వాళ్ళంతా దుబాయ్కి పారిపోతున్నారు, అక్కడ ప్రజలను దుబాయ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకో ట్వీట్ చూడండి, న్యూక్లియర్ రేడియేషన్ ఎమర్జెన్సీ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ప్రెసిషన్ స్ట్రైక్ డ్యామేజ్ కీ న్యూక్లియర్ సైట్స్ ఇన్ కిరానా హిల్స్. సో కైరానా హిల్స్ ఉన్నటువంటి చాలా స్థావరాలని భారత్ మట్టు పెట్టింది, స్ట్రైక్స్లో లేపేసింది. కాబట్టి న్యూక్లియర్ రేడియేషన్ ఎమర్జెన్సీ వచ్చింది పాకిస్తాన్ అని చెప్పి అక్కడి స్థానికులు, అక్కడి ప్రజలు ట్వీట్ చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపించేదే కిరానా హిల్స్. సో చూస్తున్నట్టు ఇక్కడ అక్కడ కనిపించినటువంటి ఆ గుట్టల్లాంటి ప్రాంతాల గ్రీనరీ మొత్తం కూడా కిరానా హిల్స్. సో అక్కడే టన్నెల్స్లో ఈ అణుస్థావరాలను ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్, ఆ టన్నెల్స్లోనే అణుస్థావరాలు ఉన్నాయి. ఆ టన్నెల్స్లోనే అణుస్థావరాలని ప్రస్తుతం మన భారత ఆర్మీ మట్టు పెట్టిందని చెప్పి పాకిస్తానీ ప్రజలు, పాకిస్తానీ అధికారులు, పాకిస్తాన్ మొత్తం కూడా కోడై కూస్తోంది, పాకిస్తాన్ వెళ్ళబోస్తోంది. కానీ మన భారత ఆర్మీ, మన భారత ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్, డీజీఎంఓ ఒక్కరు కూడా మేము కిరానా హిల్స్ని టచ్ చేయలేదు, వారితో మాకు సంబంధం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ మరోసారి విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తోందా, పాకిస్తాన్ అసలు ఏమనుకుంటోందని మాత్రం కాస్త ఆసక్తి ఎత్తుంది. ఏదేమైనా కూడా ఎయిర్ స్ట్రైక్స్ మన భారత ప్రభుత్వం, మన భారత ఆర్మీ చేపట్టినటువంటి ఈ 3 రోజుల ఆపరేషన్ సింధూర్, 7వ తేదీన మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ పై టెర్రర్ క్యాంప్స్ లేపేస్తే ఆ తర్వాత వరుసగా 3 రోజులు ఎయిర్ బేస్లను లేపేశాం, అక్కడి ఆర్మీ నేలమట్టం చేశాం, వాళ్ళు ప్రయోగించిన ప్రతి డ్రోన్ని కూడా కుప్పకూల్ చేశాం, నేలమట్టం చేశాం. ఈ నేపథ్యంలోనే కిరానా హిల్స్ కొంత ఇబ్బంది కలిగింది. అక్కడ వారంతా కూడా అయోమయంలో గురవుతున్నారని చెప్పి అక్కడ ప్రజలు, అక్కడి స్థానికులు, అక్కడ అధికారులు చెప్తున్నారు. ఎస్, అసలు నిజంగానే కిరానా హిల్స్ పైన దాడి జరిగిందా, కిరానా హిల్స్లో ఎంతటి స్థాయిలో ఒక విధ్వంసం సృష్టించబడిందా, కిరానా హిల్స్ ద్వారా పాకిస్తాన్ మొత్తం ఖతం కాబోతుందా, పాకిస్తాన్ మొత్తం ప్రపంచ మ్యాప్లో నుంచి లేకుండా వెళ్ళిపోబోతుందా, ఇటువంటి అంశాలు తెలుసుకుందాం. మనతో పాటుగా మన ఆర్టీవీ స్టూడియోలో ఏవియేషన్ ఎక్స్పర్ట్ వల్లూరి వెంకటేశ్వర్లు గారు సిద్ధంగా, ఆయనతో మాట్లాడదాం. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ప్రజెంట్ కిరానా హిల్స్ని భారత ఆర్మీ, మన డీజీఎంఓలు మాత్రం చాలా స్పష్టంగా మేము టచ్ చేయలేదు, వాటిని మేము కొల్లగొట్టలేదని చెప్తున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం వాటిని ఎయిర్ స్ట్రైక్స్లో భారత ఆర్మీ నిలమట్టం చేసింది, వాటిని ఇబ్బంది గురి చేసింది. రేడియేషన్ లీక్ అవుతుంది ద్వారా పాకిస్తాన్ ప్రజలు అక్కడ నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారట. మన ఆర్మీ చెప్తుంది ఒకటే, సర్గోదా ఎయిర్ బేస్ మేము లేపేసాం అంటున్నారు. అండ్ టెక్నికల్గా చూస్తే సర్గోదా ఎయిర్ బేస్ నుంచి కిరానా హిల్స్కి 10 కిలోమీటర్లు ఉంది. నిజంగానే మన భారత ఆర్మీ అక్కడ బ్లాస్టింగ్ పాల్పడింది అనుకోవాలా, అక్కడ మిసైల్ ప్రయోగించింది అనుకోవాలా? ఇప్పుడు ఏంటంటే వాస్తవాన్ని చూసుకోవచ్చు ఏంటంటే అక్కడ ఉన్న
అది లో ఇంటెన్సిటీ రేడియేషన్స్ అనమాట. లో ఇంటెన్సిటీ రేడియేషన్స్ అనేది ఒక న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి మాత్రం అందరికీ తెలిసిందే, గ్లోబల్గా కానీ ఇండియాకి కానీ ఆ స్థావరం అనేది సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. అక్కడ ఏంటంటే ధార్మిక పదార్థాలు ఏది రేడియం థోరియం కానీ ప్లూటోనియం కానీ అన్నీ అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన లాంచింగ్ అక్కడ ఏంటంటే ముఖ్యంగా అది హిల్లీ స్ట్రక్చర్, మొత్తం అదంతా హిల్ ఏరియా. ఆ హిల్ ఏరియా అక్కడ ఎవరికి కూడా రావడానికి తావు లేకుండా అర్బన్ ఏరియాకి చాలా డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 11 to 12 కిలోమీటర్స్ సర్గోదా ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్లో ఉంది. అది చాలా రెస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్. అట్లనే అదొక స్ట్రాటజిక్ యాజ్ పర్ ద పాకిస్తాన్ కన్సర్న్ ఒక స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ అనమాట. ఈ స్ట్రాటజిక్ ఎయిర్ స్పేస్లో కూడా ఎయిర్ బేస్ కూడా ఇది స్ట్రాటజిక్ లొకేషన్. అది యాజ్ ఫర్ యాజ్ ద అణు వెపన్స్కి సంబంధించిన అంటే అణుకు సంబంధించిన దాంట్లో ఒక్క బాంబు ఉండదండి. దాంట్లో అన్నిట్లో ఏంటంటే ఒక డిటోనేటర్ ఉంటుంది, యాక్చువల్గా రేడియో ధార్మిక పదార్థాలు ఉంటాయి. దానికి వచ్చేలాగా ఏంటంటే ఆర్మింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఎలక్ట్రానిక్ ఇటు దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. అంటే అక్కడ న్యూక్లియర్ డిటోనేషన్ జరగలేదు, కానీ అక్కడ న్యూక్లియర్ డిస్పర్షన్ జరిగి ఉండడానికి అవకాశం. ఇక్కడ చూడండి మ్యాప్ లో కనిపిస్తోంది కదా ఎగ్జాక్ట్ గా. ఇక్కడ మన వాళ్ళు దాడి చేసేది సర్గోదా ఎయిర్ బేస్. మీకు స్టార్టింగ్ అటువైపు చూడండి 10 కిలోమీటర్ల 10.2 కిలోమీటర్స్. సో అక్కడ సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర మన వాళ్ళు దాడి చేస్తే కిరాణా హిల్స్ లో దాడి చేశారు, కిరాణా హిల్స్ ని పేల్ చేశారు. అక్కడ టన్నెల్స్ లో అనుస్థావరాలు ఉన్నాయి, మొత్తం నేలమట్టం అయిపోయాయి. భారత్ కారణంగానే మేమంతా ఇప్పుడు రేడియేషన్ బారిన పడుతున్నామని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. ఏకంగా ఈజిప్ట్, అమెరికా, చైనా నుంచి కూడా సైంటిస్టులు వచ్చారట. ఒకసారి అమెరికా నుంచి అధికారి దీన్ని సుస్పష్టం చేశారు. ఎస్, పాకిస్తాన్లో అనుస్థావరాలు పేలాయి, పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవుతున్న విషయాన్ని అమెరికాకు సంబంధించిన ఒక అధికారి తన ప్రకటనలో వెల్లడించారు. ఒకసారి అమెరికా నుంచి అధికారి ఏం మాట్లాడారో చూద్దాం. The path towards peace and the wisdom and fortitude that shows. Has US sent a team to Islamabad or Pakistan following the reports that there have been leaks of nuclear radiation in some of the secure Pakistani sites? I have nothing to preview on that at this time. I have one more question. Sorry. Follow up. Thank you. I think that's Thank you, Tommy. Thank you, Tommy, and beautiful style you have, by the way. I hope you. రైట్, ఆయన ఇక్కడ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటే అక్కడ కొంతమంది జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి హ్యావ్ యూ సెంట్ ఎనీ సైంటిస్ట్ టు ఇస్లామాబాద్ ఆర్ కైరానా హిల్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద రేడియేషన్ అట్ పాకిస్తాన్ అనే క్వశ్చన్ అడిగారు ఆయన. అంటే అక్కడ పాకిస్తాన్లో రేడియేషన్ వస్తోంది, న్యూక్లియర్ స్థావరాలు లీక్ అయిపోయి రేడియేషన్ అనేది వస్తుందా అని అడిగిన క్వశ్చన్కి గాను ఎస్ అంటూ సమాధానం చెప్పారు ఆయన. అంటే సైంటిస్టులు వెళ్ళిపోయారు, రేడియేషన్ ని కంట్రోల్ చేయడం కోసం వెళ్ళిపోయారు. అంటే చాలా స్పష్టంగా పాకిస్తాన్లో అణుబాంబు పేలింది. పాకిస్తాన్ అణుబాంబు డైరెక్ట్గా పేలిపోతుందో ఇంత ఈజీగా ఇంకా పాకిస్తాన్ ఉండదు, కానీ రేడియేషన్ లీక్ అవుతోందనంటే ఏ క్షణమైనా కూడా ఒక భారీ ప్రమాదం పాకిస్తాన్కి పొంచి ఉందని మాత్రం అర్థమవుతోంది. ఎస్ వెంకటేశ్వర్ గారు, సో చాలా క్లియర్గా అమెరికా కన్ఫర్మ్ చేసేసింది రేడియేషన్ లీక్ అవుతుందని. సో దాని తాలూకు పర్యవసనం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రేడియేషన్ అక్కడ ఏంటి, రేడియేషన్ అనేది డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు డెటోనేషన్ కాదు, ఇది ఏంటంటే డిస్పర్షన్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఆ స్థావరం మీరు చూసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ టెస్టింగ్ సెంటర్, న్యూక్లియర్ ట్రిగర్ మెకానిజం టెస్టింగ్ సెంటర్. అది దాంట్లోనే న్యూక్లియర్ బాంబ్స్ మనం ఉపయోగించినప్పుడు ట్రిగర్ మెకానిజం ఉండదు. ఆ టెస్టింగ్ సెంటర్ అక్కడే టెస్ట్ కూడా చేస్తారు. ఇదేంటంటే ఈ పాకిస్తాన్ కూడా వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్స్ వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఇది జరగడానికి అవకాశం ఉంది మనం చూస్తుండొచ్చు. దానివల్ల కూడా రేడియేషన్ అనేది లో లెవెల్లో రేడియేషన్ జరుగుతుంది. ఎందుకంటే అంటున్నమాట గతంలో లాహోర్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత మన వైపు నుంచి యుద్ధ విన్యాసాలు చేస్తూ బార్డర్ వెంట గస్తీ కాస్తున్న రఫేల్ జెట్ యుద్ధ విమానం మొత్తం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అటువైపు నుంచి పాకిస్తాన్ ఏం చేసిందంటే కొన్ని ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించి యుద్ధ విన్యాసాలు చేయించింది. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అది ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో బ్లాస్ట్ అయిపోయి లాహోర్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా అంటుకొని పోయింది. అంటే వాళ్ళు చేసే యుద్ధ విన్యాసాలు వాళ్ళకి తలగొరి పెట్టేసే విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆ న్యూక్లియర్ దగ్గర ఉన్నటువంటి విషయాలు వాళ్ళు టెస్టింగ్ చేస్తుండగా వాళ్ళు ఏదో చేస్తుండగానే లీక్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది యాక్చువల్గా న్యూక్లియర్ ట్రిగర్ మెకానిజం టెస్టింగ్ సెంటర్. అది ఇందులో కూడా ఏంటి ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మనకి థ్రెట్ ఇచ్చారు, ఏది న్యూక్లియర్ బాంబ్స్ మనం వాడుతామని అగెనిస్ట్గా థ్రెట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా న్యూక్లియర్ చూసేలాక మీకు డెఫినెట్గా వార్ హెడ్స్ కానీ
మేటింగ్ అని ఉంటుంది, వార్ హెడ్స్ని తీసుకొచ్చేసి ఒక డెలివరీ సిస్టమ్ని మేట్ చేస్తారు. ఆ తర్వాత కూడా ఏంటంటే ఆర్మింగ్ ఉంటుంది. ఆర్మింగ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్, అందులో కూడా ఏంటంటే సేఫ్టీ పిన్స్ లాగా సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ తీసేసిన తర్వాత డిటోనేషన్ జరిగింది. అంత తొందరగా ఒక న్యూక్లియర్ డిటోనేషన్ జరగడానికి అంత తేలిక కాదు. ఇది దీని కోడింగ్ సిస్టమ్ ఉండాలి, NSA వాళ్ళ అప్రూవల్ ఉండాలి, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళ అప్రూవల్ ఉండాలి, ఒక కోడింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఇస్తేనే ఇది జరిగింది. అండ్ ఇట్లాగా ఇదేంటంటే లో ఇంటెన్సిటీ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం తీసుకోవచ్చు న్యూక్లియర్ డిస్పర్షన్ లాగా తీసుకోవచ్చు. న్యూక్లియర్ డిస్పర్షన్ అంటే ఇది ఏ విధంగానే జరిగి ఉండొచ్చు. ఏదైనా స్మాల్ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ ధార్మిక పదార్థాలు అక్కడే ఉన్నాయి, అన్నీ న్యూక్లియర్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అక్కడే ఉన్నాయి. అది కాకంటే అక్కడ మిజైల్స్ ఉన్నాయి, ఏది న్యూక్లియర్ క్యాపబిలిటీ మిజైల్స్ ఉన్నాయి. న్యూక్లియర్ మిజైల్ సిలో అంటారు. న్యూక్లియర్ సిలో అంటే ఒక మిజైల్ ఆ ప్రాంతంలో సొరంగంలో నుంచి సడన్గా తీసేసి వాళ్ళు ప్రయోగించడానికి ఉపయోగించే ఇదొక విధంగా లాంచింగ్ వెహికల్ మిజైల్ అనమాట. అక్కడ ఉన్నట్టు మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా మిస్టేక్ వల్ల కానీ కూడా జరిగి ఉండొచ్చు ఇది న్యూక్లియర్ డిస్పర్షన్. దీనివల్ల ఇంపాక్ట్ కూడా మీరు అంటున్నారు కదా, దీని యొక్క ఇంపాక్ట్, రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల వాయువు కానీ నీటిని కానీ ఆ చుట్టుపక్కల మొత్తాన్ని కాలుష్యం చేస్తుంది డెఫినెట్గా. అది కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉన్న క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక విధమైన ఏంటంటే వాళ్ళు స్వయం కుప్రదాలు మీరు అన్నట్టు కూడా అది డెఫినెట్గా అయి ఉంటుంది. సో ఎంత మేర ప్రభావం ఉండొచ్చు ఈ రేడియేషన్? దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి అందరు రంగంలో దిగారు. సో దీని ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం, ఎన్ని కిలోమీటర్స్ మేర ఉండొచ్చు? అది యాక్చువల్గా ఇది మనం అంత చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే ఏ విధంగా ఇంటెన్సిటీ, ఎంతవరకు ఇంటెన్సిటీ అనేది జరిగేదాన్ని బట్టి, ఆ ధార్మిక పదార్థాలు ఎంతవరకు డిస్పర్షన్ అనేది జరిగిన దాన్ని బట్టి, ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్ ఎక్కువ ఉంది అనుకుంటే దాని పవర్ ఎక్కువ ఉంది, డెఫినెట్గా లార్జ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనకి వస్తున్న న్యూస్ ప్రకారం మనం చూసుకుంటే ఇట్ మే బీ అరౌండ్ 10 to 20 kilometers ఆ లోపే ఉండటానికి అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఒకసారి అక్కడి పాక్ మంత్రి కూడా పదే భారతదేశాన్ని హెచ్చరిస్తూ అణుబాంబులున్నాయి, అణుబాంబులను ప్రయోగిస్తాం, అణుబాంబులను వేసేస్తాం, 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, సింధు జలాలు కనుక ఆపేస్తే మేము వాటిపైన ప్రయోగిస్తామని చెప్పి పిచ్చి కూతలు కూర్చున్నట్టు ఆ మంత్రి, ఇందాక చెప్పాను, లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళంతటా వాళ్ళ యుద్ధ విన్యాసాలు చేస్తూ ఫైటర్ జెట్స్ని ప్రయోగిస్తూ వాళ్ళంతటా వాళ్ళు ల్యాండింగ్ చేసుకుంటూ ఆ ఫ్లైట్ పేలిపోతే లాహోర్ ఇంటర్నేషనల్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది, మొత్తం తగలబడిపోయింది. స్వయంకృత అపరాధం, వాళ్ళ తలకొరి వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్లో కూడా వాళ్ళ తలకొరి వాళ్ళే పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. మన భారత ఆర్మీ, మన భారత DGMOs మాత్రం చాలా స్పష్టంగా మేము కిరాణా హిల్స్ పైన దాడి చేయలేదని చెప్పారు. అయితే అక్కడ వాళ్ళ అత్యుత్సాహం అయి ఉంటుంది, అక్కడి వాళ్ళు ప్రయోగించే క్రమంలో వాళ్ళే దెబ్బతిని ఉంటారు. ఒకసారి ఆ మంత్రి 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి కదా మేము ప్రయోగిస్తున్నామని చెప్పినటువంటి ఆ మాటలు విందాం మళ్ళీ. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 రైట్ విన్నారు కదా, అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన రైల్వే మంత్రి అబ్బాసి వీడేమంటున్నాడంటే 130 టెక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, మేము సింధు జలాలపైన వాటిని ప్రయోగిస్తాము, భారత్ పైప్గా మోహరించి ఉన్నాము అని చెప్తున్నారు. అయితే మోహరించిన సమయంలోనే ఏదైనా లీక్ అయి ఉంటుంది, ఏకంగా తలకొరి వాడే పెట్టుకున్నాడు. ఇప్పుడు రేడియేషన్ కారణంగా ఏమవుతుందో తెలుసా, అక్కడ ప్రజలు మొత్తం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇది ఇంకా గనక పెద్దదైతే అక్కడ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు తయారు చేసుకున్నట్టు ఈ అక్కడే గనక పేరితే పాకిస్తాన్ ఇక కనబడదు. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఒక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల నుంచి కూడా సైంటిస్టులు వెళ్ళిపోయారు. సో దీన్ని కంట్రోల్ చేసే క్రమంలో చాలా మంది సైంటిస్టులు వెళ్తున్నారు, దేశ విదేశాలు సహకరిస్తున్నాయి. అది కంట్రోల్ అవుతుంది, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు ఏంటి కొంతవరకు ఇప్పుడు లో లీకేజ్ ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బోరాన్ తీసుకొస్తున్నట్టున్నారు. ఈజిప్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రావడం జరిగింది. అక్కడ వీళ్ళు దగ్గర కాబట్టి వాళ్ళు ఎమ్మనే ఫ్లై తీసుకొచ్చారు. ఈ సైంటిస్ట్ పరంగా కూడా ఏంటంటే నేషనల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అనుకుంటా, అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ సెస్నా ఎయిర్క్రాఫ్ట్స్లో రావడం జరిగింది. అందుకని ఏంటంటే దానికి ఒక సూటబుల్ మెథడ్, ఎంతవరకు ఇంటెన్సిటీ అనేది ఎఫెక్ట్ అయింది, అది ఎంతవరకు కంటైన్ చేయడానికి అవకాశం ఉంది అని ఒక స్టడీ చేసి ఏ విధంగా సూటబుల్ స్టెప్స్ తీసుకుంటానికి అవకాశం ఉందో అనేది అక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న జడ్జిమెంట్ని మనకి ఆధారపడి ఉంటుంది. మన ఇక్కడ నుంచి మనం చెప్పడం అనేది కష్టపడుతుంది.
సో అంటే కైరానా హిల్స్లో జరిగినటువంటి ఈ అణు లీకేజ్ అనేది ఎంత మేర ప్రభావం ఉండే అవకాశం ఉంది? సో చాలా వరకు మనం మాట్లాడుకున్న సమయంలో ఒకవేళ పాకిస్తాన్ నుంచి అణు ప్రయోగించినా కూడా దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం శక్తి భారత్ దగ్గర ఉంది. అయినప్పటికీ భారత్ కొంత ఇబ్బంది గురి కావచ్చు. సో అక్కడ రేడియేషన్ లేదండి, ఎంత దూరం నుంచి డెఫినెట్గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. యాక్చువల్లీ ఇది డిటోనేషన్ ఏంటంటే యాక్చువల్గా మీకు న్యూక్లియర్ ఎఫెక్ట్ కూడా డిటోనేషన్ ఏంటంటే ఏ చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటుంది. అందుట్లో ఒక న్యూట్రాన్ ఒక ఆటం మీద మన రియాక్షన్ చేస్తాం ట్రిగర్ మెకానిజం ద్వారా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా. దానికి అది నంబర్ ఆఫ్ చైన్ రియాక్షన్స్లో ఏంటంటే విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో ఇట్ విల్ బి డెవలపింగ్ లాట్ ఆఫ్ రియాక్షన్స్ వల్ల ఎనర్జీ కానీ టెంపరేచర్ బాగా బిల్డప్ అయ్యి అంత రేడియేషన్ అనేది సడన్గా అవుతుంది అన్నమాట. ఇదేంటంటే ఇది లో ఇంటెన్సిటీ ఒక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, మనకు అవకాశం తెలుస్తుంది. ఇంత టైం ఉండదు డిటోనేషన్ కానీ ఏదైనా నిజంగా న్యూక్లియర్ బ్లాస్ట్ అనేది అయినట్టయితే. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు దేశ విదేశాల నుంచి వరకు సపోర్ట్ వస్తుంది, అంతవరకు ఓకే బాగానే ఉంది. అది సపోర్ట్ అని చెప్పడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఏ కంట్రీ ఉన్నా కానీ, ఎందుకంటే ఈ రేడియేషన్ మెటీరియల్ కాబట్టి అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్గా అది చేస్తారు డెఫినెట్గా. అది గ్లోబల్గా కూడా ఏంటంటే ఆ రేడియేషన్ ఎక్స్పర్ట్స్. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్లో ఇది కూడా ఒక భాగం అంటారా? అంటే కైరానా హిల్స్ పైన అటువంటి రేడియేషన్ లీక్ అయింది కాబట్టి పాకిస్తాన్ మోకాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళపై పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి ట్రంప్ నుంచి మధ్యవర్తి వహించి భారత్ని సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదిర్చిందనుకోవాలా? ఇది మన ఒక విధంగా పాజిటివ్గా చూసుకుని ఈ డెఫినెట్ కారణం అదే ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు పాకిస్తాన్ మనతో మళ్ళీ ఫైట్ చేయగలరా? ఈ సిచ్యువేషన్ అక్కడే చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇది అంతర్యుద్ధం జరుగుతుంది చాలా ప్లేసుల్లో. అక్కడే ఆర్మీ కూడా ఎవరు ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ సిచ్యువేషన్లో అక్కడ ప్రజలు కూడా ఎఫెక్టెడ్ అవ్వటం వలన ప్రజల తిరుగుబాటు అనేది పాకిస్తాన్లో ఉండబోతుంది షార్ట్లీ. ఈ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే అందుకని ఏంటంటే మనకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే వాళ్ళే ఒక యుఎస్కి ఇన్ఫార్మ్ చేసేసి ఇట్లా జరిగి ఉండొచ్చు అని చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీజ్ ఫైర్కి కన్విన్స్. కానీ ఓపెన్గా పాకిస్తాన్ ఎక్కడ వాళ్ళు ఎగో ఫీలింగ్ కానీ ఏదైనా కారణం ఏదైనా కానీ ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లా. స్టిల్ వాళ్ళు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా విజయంగా భావిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ క్రికెటర్ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది వాడు విజయోత్సవాలు చేస్తున్నాడు. ప్రధాని ఏమో ఏకంగా రాఫెల్ యుద్ధ విమానం మేము పేల్చేసాం భారత్ నుంచి, వాడు విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. S-400ని నేలమట్టం చేస్తామని రకంగా ఒక తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే విధంగా తప్పుడు భావనని ప్రపంచ దేశాలకు కల్పించే విధంగా లేఖను కూడా విడుదల చేశారు. ఈ లేఖ నా చేతిలో ఉన్న లేఖ పాకిస్తాన్ విడుదల చేసింది. అఫీషియల్గా సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి లేఖలు ఇవన్నీ కూడా. పాకిస్తాన్ రిజెక్ట్స్ ప్రొవకేటివ్ అండ్ ఇన్ఫ్లమేటరీ అసెర్షన్ బై ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాత వాటిని ఖండిస్తున్నాము, ఇవన్నీ తప్పుడు మాటలని చెప్తోంది. ఏంటి 11 ఎయిర్ బేస్లను పేల్చేసిన తప్పుడు మాట. కైరానా హిల్స్ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ జరిగి రేడియేషన్ గురవుతుంటే ఇది తప్పుడు వార్త. ఇవన్నీ తప్పుడు వార్తలా? మీరు ఈ రోజు వరకు కూడా ఇంకా అంత్యక్రియలు కొనసాగిస్తున్నారు ఉగ్రవాదులు అంటే ఇది తప్పుడు వార్తలా? ఇవన్నీ తప్పుడు వార్తలు. ఇది ఒకటే కాదు, దీంట్లో ఎన్ని అబద్ధాలు రాసుకొచ్చారంటే S-400ని మేము పేల్చేసాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసాం, సిర్సా హర్యానా ఎయిర్ బేస్ని పేల్చేసాం, అదంపూర్ ఎయిర్ బేస్ని పేల్చేసాం. ఇటువంటి తప్పుడు విషయాలతోని ఇంకా కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అంటే అక్కడ అంత దయనీయమైన పరిస్థితి ఉంది. అంతర్గతంగా యుద్ధం ఉన్నది. బలూచిస్తాన్ వేరుపాటువాదం ఏకంగా బలూచిస్తాన్ ఒక దేశంగా వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు డిక్లేర్ చేసుకున్నారు. రేడియేషన్ లీక్ అవుతోంది. ఇంకా ఈ తప్పుడు వార్తలు మనం ఎలా చూడాలి? అదే ఇది పాకిస్తాన్ యొక్క మైండ్ సెట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. యాక్చువల్గా వాళ్ళ ప్రజల మైండ్ సెట్ ఓ పక్కన వాళ్ళు స్వయంగా ప్రజలే నరకం అనిపిస్తున్నారు అక్కడ ఈ రేడియేషన్ వలన. వాళ్ళ యొక్క సేమ్ లొకాలిటీలోనే బెలూచిస్తాన్ ఆర్మీ కానీ అక్కడ స్వయం ప్రతిపత్తి కోసం ఆల్రెడీ వాళ్ళ జెండా ఎగరవేయటం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కానీ ఈ విధంగా కారుకూతలు మాట్లాడుతుంటే జనాలు అందరూ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. గ్లోబల్గా వాళ్ళ యొక్క వాల్యూస్ ఎట్లా ఉన్నాయి అక్కడ అనేది ఒక మైండ్ సెట్, పాకిస్తాన్ యొక్క మైండ్ సెట్ అనేది అక్కడ తెలుస్తుంది మనకి. సో ఇక్కడ మనం సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే మాట్లాడుతున్నాం. సో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అసలు? సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే కేవలం కాల్పుల విరమణ వరకు మాత్రమే DGMOs నిర్ణయించుకున్నారా? ఏం జరగబోతోంది? దీన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయండి. అదేంటే సీజ్ ఫైర్ యాక్చువల్గా ఏంటంటే ఒక DGMOs అటువైపు DGMO DGMO అండర్స్టాండింగ్ వచ్చేసి అట్లీస్ట్ మనము వాళ్ళు ఇనిషియేట్ చేసేసి మనం సీజ్ ఫైర్ అంటే ఫైరింగ్ లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అక్రాస్ కానీ ఎక్కడ నీకు ఫైరింగ్ అనేది మనం ఆపేద్దాము అంటే అది స్టార్టింగ్ అనమాట. ఎప్పుడైతే నీకు శతగ్ని కానీ బారుదులు కానీ ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఆపితే ఆటోమేటిక్ ఏంటంటే మిగతావి కూడా ఆటోమేటిక్గా ఆగిపోతాయి అన్నమాట. అది అక్కడి నుంచి కంట్రోల్ అయిపోయి మిగతా సిస్టమ్కి ఏంటంటే టోటల్గా బ్యాన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఈ సీజ్ ఫైర్ అనేది కూడా ఏంటంటే ఇది ఆరిజిన్ ఎక్కడైనా కానీ క్లైమ్ చేసుకునే కంట్రీ వేరే కంట్రీ క్లైమ్ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ గారు క్లైమ్ చేసుకుంటున్నారు, నేనే చేశాను ఇదంతా చేశాను అంటున్నారు.
కానీ ఈ సిచ్యువేషన్ కూడా చూడండి, మీరు గమనిస్తే ఫస్ట్ దీన్ని క్లైమ్ చేసింది కూడా బయట ఇట్టుదారు ట్రంప్ గారే ఫస్ట్. సో అంటే ఇక్కడ చాలా మందికి చాలా వరకు ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఫాలో అయ్యే వాళ్ళకు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది కొన్ని ఏళ్ళుగా జరుగుతోంది. దాంట్లో మధ్యవర్తిత్వంగా అమెరికా వెళ్ళిపోయింది, డొనాల్డ్ ట్రంప్ వెళ్ళాడు అని అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ లీవ్ అయినా అటు జెలెన్స్కీతో రష్యాతో ఇద్దరితో కూర్చుని సౌదీ అరేబియా వేదిక మీటింగ్ జరిగింది. ఎవరు ఒప్పుకోలేదు, ఇంకా యుద్ధానికి సంబంధించి ఇంకొక అంశం కొలిక్కి రాలేదు, స్టాపేజ్ జరగలేదు. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, సిరియా ఈ యుద్ధం జరుగుతుంది, అక్కడ కొలిక్కి రాలేదు. అక్కడ డైరెక్ట్గా ఇజ్రాయెల్కి అయితే సహకారం అందిస్తోంది అమెరికా. సో ఇటువంటి యుద్ధాలు ఎక్కడ ఆగలేదు. కానీ భారత్ పాకిస్తాన్ మధ్యలో నేను ఎంట్రీ ఇచ్చాను, ట్రేడ్ చెప్పడం వల్లే రెండు దేశాలు భయపడిపోయాయి, నేను ట్రేడ్ కోసం దాన్ని ఆపేశానని చెప్పి ట్రంప్ మనకంటే ముందు, మన ప్రభుత్వం అనౌన్స్ చేయకంటే ముందే, మన అధికారం అనౌన్స్ చేయకుండా ముందే ఆయన ఏకంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్. అది యాక్చువల్గా ఇది మనం ఈ ట్రంప్ ఎఫెక్ట్ కాదు, యాక్చువల్గా ఇది దీన్ని ఏంటంటే ఇట్ ప్రూవ్స్ దట్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట. 3 daysలో పాకిస్తాన్ని మనకు ముందు నుంచి కూర్చోబెట్టగలి నీల్ డౌన్ పాకిస్తాన్ అన్నట్టుగా మనం చెప్పవచ్చు ఇందులో. ఎందుకంటే ఈరోజు పరిస్థితుల్లో కూడా ఆ 11 ఎయిర్పోర్ట్స్ కూడా స్థావరాల్లో మనకి తునాతురకంగా నాశనం చేయటం జరిగిందనమాట. ఆ విధంగా నాశనం చేసినప్పుడు ఏ విధంగా ఫైట్ చేస్తారు, ఇంకే విధంగా వాళ్ళు ఫైట్ ఈ రోజు కూడా ఏంటంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఏంటంటే S-400 కానీ మిగతా ఆకాశ మిజైల్స్ కానీ ఎయిర్ డిఫెన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అసలు ఏ ఎయిర్క్రాఫ్ట్ని కానీ ఏ మిజైల్స్ని కానీ ఏ డ్రోన్స్ కానీ మన ఇండియన్ ఎయిర్ స్పేస్లో రావడానికి కూడా రాకుండా నిర్బంధించింది. 100% సక్సెస్ఫుల్ అనమాట. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఏ విధంగా ఫైటింగ్ చేయగలరు అంటే ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే మన యొక్క ఫోర్సెస్ మన ప్రపంచం మొత్తం చూస్తున్నారు. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లాస్ట్ 10 yearsలో ఇది మన యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఎఫెక్టివ్నెస్ కానీ మన యొక్క ఎమ్యునేషను వెపన్స్ వాడిన తీరు కానీ 100% ఎఫిషియన్సీతో వర్క్ చేసిన 3 daysలో పాకిస్తాన్ని మనం నీల్ డౌన్ చేశాం. మీరు చెప్పినట్టుగా ఉక్రెయిన్ వార్ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, 2 years, ఆల్మోస్ట్ 1.5 years దాటింది. అట్లనే మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్, హమాస్ కానీ ఇది అన్నీ ఏంటంటే ఎవరు అట్లా చేయాల, ఆ డేరింగ్ స్టెప్ ఇండియానే చేయగలిగింది. ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెసే వెళ్ళిపోయి 11 ఎయిర్పోర్ట్ని నేలమట్టం చేయగలిగిందనమాట. ఆ విధంగా అంటే షార్ట్ పీరియడ్లో తక్కువ ఖర్చుతో తక్కువ డిస్ట్రక్షన్తో సివిలియన్స్ని ఏ విధంగా టార్గెట్ చేయకుండా ఓన్లీ ప్రెసిషన్ టార్గెట్స్తో ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ని, టెర్రరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ని అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ని, ఎస్పెషల్లీగా ఎయిర్పోర్ట్స్ని, అంటే ఎయిర్పోర్ట్ అనేది ఒక కీలకమైన ఎయిర్ బేస్, కీలకం అన్నమాట ఏది డిఫెన్స్లో. ప్రతి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వాడటానికి కానీ దేనికైనా కానీ వాటిని నష్టం కలిగించారు ఎక్కడ. కానీ అదే పాకిస్తాన్ ఏం చేసిందండి, పాకిస్తాన్ దే టార్గెటెడ్ స్కూల్స్, కాలేజెస్, గురుద్వారాస్, దీస్ ఆర్ అంటే అక్కడ కూడా ఏంటంటే ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇండియా చేసింది రెస్పాన్సిబుల్ వేగా ఈ యుద్ధంలో కూడా మనకి ఎప్పుడు కూడా ఏంటంటే రిటాలియేటివ్ మెజర్స్ తీసుకున్నాం. ఇక్కడ పాకిస్తాన్ ఎక్కువ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ విక్టిమ్ ఆఫ్ టెర్రర్. గతంలో ట్విన్ టవర్స్ సంబంధించి వాళ్ళు కూడా విక్టిమే. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పర్యటనలో ఉండగానే దాడి జరిగింది, పహల్గామ్ దాడి. సో నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా అటెన్షన్ ట్రాక్ అయింది ఇండియాలో ఏం జరిగింది, పహల్గామ్ దాడి ఏంటనేది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కండోలెన్సెస్ తెలియజేశారు, ఎస్ స్టాప్ టెర్రర్స్ అన్నారు, టెర్రరిజాన్ని అంతమొందించాల్సిందే అన్నారు. ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో కూడా జరుగుతున్న సమయంలో టెర్రరిజాన్ని అంతమొందించాలి, మా వాళ్ళని పంపించండి అని చెప్పి కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. మరి టెర్రరిజాన్ని అంతమొందించాలనే క్రమంలో భారతదేశం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియని ఆయన మధ్యవర్తిగా వచ్చి ఆయన ఆపేసి ప్రజెంట్ ఇరు దేశాలను కూడా సరి సమానం అన్నట్టుగానే మాట్లాడడం కానివ్వండి, మన దేశ అధికారులు మన దేశానికి సంబంధించిన ఎవరు కూడా స్పందించక మునుపు ఆయన ప్రకటించడం, ఆయన ట్రేడ్ కోసమే భారత్ వెనక్కి తగ్గిందనే మాట చెప్పడం, అది మొత్తం ప్రపంచ దేశాలు వినిపించని విధంగా బహిరంగ చెప్పడం ఎలా చూడాలి? అది యాక్చువల్గా ఇది బ్లండర్ అండి. అది డబుల్ గేమ్. ట్రంప్ అనేది డబుల్ గేమ్ ఆడినట్టు, ఒక యుఎస్ అనేది డబుల్ గేమ్ ఆడి. ఎందుకంటే కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ పొజిషన్ కూడా ఏంటంటే ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇండియాకి ఎప్పుడు మాటలు బాగానే మోదీ గారు దెన్ చాలా మా ఫ్రెండ్ అనేది ఉంటుంది, కానీ యాక్షన్స్కి వచ్చేలాకే మీరు చూసే $1.4 billion IMF ద్వారా పాకిస్తాన్కి రప్పించగలిగిన విత్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది యుఎస్. మనకు చెప్తున్న ఇండియా డిస్పైట్ ఆఫ్ ది ప్రొటెస్ట్ ఫ్రమ్ ద ఇండియా, భారత్ ఏం చెప్పారు,
ఎప్పుడైతే పాకిస్తాన్కి ఆ హెల్ప్ దొరుకుతుందో దే విల్ బీ డైవర్టింగ్ దట్ ఫండ్స్ టువర్డ్స్ టెర్రరిజం అని చెప్పినా కానీ తీసుకొచ్చారంటే ఇట్ షోస్ దేర్ ఇంక్విజిటీస్ ఆర్ ఎంత మన భారత్ మీద ఉంది ఇంటర్నల్గా అనేది మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ కూడా స్ట్రాటజిక్ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటానికి చూస్తున్నారు. అట్లనే ఇండియాని కూడా ఏంటంటే బుజ్జగించి బయటికి మనల్ని కూడా డౌన్ చేస్తున్నారు అన్నట్లు లెక్క మనం చూస్తాం. సో మనం ఒకటి కండక్ట్ చేస్తున్నాం లైవ్ లో కూడా ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయిందా అని అంటే దాంట్లో 95% మంది సక్సెస్ అయింది అని, 5% మంది సక్సెస్ కాలేదు అని. సో మీరేమంటారు, సక్సెస్ అయిందా ఆపరేషన్ సింధూర్ అనేది? నేనైతే సక్సెస్ అనుకో, ఎందుకంటే టెర్రర్ క్యాంప్స్ లేపేశాం, 11 ఎయిర్ బేస్ని లేపేశాం, మేకపోతు గాంభీర్యంతో పిచ్చి కూతలు కూసిన పాకిస్తాన్ అని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాం. వాట్ డు యు సే? డెఫినెట్లీ అండి. ఇందులో నేను మీ అగ్రి అవుతాను. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ సింధూర ఆపరేషన్లో ఈ భారత్ అనేది మనం సక్సెస్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. ఏ విధంగా అనేది నేను ఒక చిన్న పాయింట్స్ వైజ్గా నేను చెప్తాను. ఈ ఆపరేషన్లో ఉగ్రవాద శిబిరాలని ఇంత ముందు కానీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం చేశాము. 9 స్థావరాలను విధ్వంసం చేశాము. అట్లానే ప్రపంచ స్థాయిలో ఈ ఆపరేషన్ వల్ల భారత్కు గౌరవం పెరిగింది. అంటే ఒక టెర్రరిజంని ఈ విధంగా కంట్రోల్ చేసి అటాక్ చేసి వాళ్ళని సమూలంగా నాశనం చేసిన కంట్రీ ఓన్లీ భారత్. ఈరోజు మనం గట్టిగా గర్వంతో చెప్పొచ్చు. ఏ కంట్రీ కూడా ఇట్లా ఈ విధంగా ఫైట్ చేయలేదు, నాశనం చేయలేదు. ఆ విధంగా ఏంటంటే రేపు చాలా కంట్రీస్ ఈ టెర్రరిజం యొక్క ఎఫెక్టెడ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ మనకు మిత్ర దేశాలు అవుతారు. మనల్ని ఇండియానే ఒక రోల్ మోడల్గా తీసుకొని మనల్ని అప్రోచ్ అవుతారు సలహాలకి, సంప్రదింపులకి. ఇంకోటి, ఈ ఆపరేషన్లో మన ఇండియన్ యొక్క ఎక్విప్మెంట్ కూడా వెపనరీ కానీ మనం వాడాము. వాటి యొక్క ఇండియన్ మేడ్ ఇండిజినియస్ ఎక్విప్మెంట్. దీనివల్ల ఏంటంటే వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ అందరూ చూశారు. చాలా పర్ఫెక్ట్గా ఎక్యురేట్గా కొన్ని మన ఇండియన్ ఎక్విప్మెంట్ కూడా చూశారు. ఇప్పుడు 2023-24లో మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మిలిటరీ ఎక్స్పోర్ట్స్ 21,000 crores అని ఉంది. దాన్ని ఎస్టిమేటెడ్ బై 2030కి 50,000 crores రూపీస్ చేయాలని ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత 2030 వరకు ఆగా అవసరం పని లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఎక్విప్మెంట్ కానీ మనం దాంట్లో చేసింది ఒకటి. ఇంకోటి ముఖ్యంగా అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఏది పాకిస్తాన్లో ఈ ఆపరేషన్ వల్లే అంతర్యుద్ధం ప్రజల నుంచి ఎదురుదాడి వాళ్ళకి, అట్లనే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఎదురుదాడి, మిగతా అన్ని ప్రజలు కూడా వాళ్ళని తూ అనే విధంగా తీసుకొచ్చారు. అట్లానే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా మన భారత్లో కూడా ప్రతి ఒక్కరు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ మనకి భారత్ చేసే పనిని సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇస్లామిక్ గురువులు కూడా అనమాట. అదేంటంటే ఇది చేంజ్ అనమాట. ఈ చేంజ్ అనేది తీసుకురావడం అనేది దీనివల్ల సాధ్యమైంది. అట్లానే మన డిప్లొమాటిక్ కూడా మనం చాలా వరకు గెలిచినట్టే అనుకోవచ్చు. యాక్చువల్గా ఉగ్రవాదంపై అంతర్జాతీయ మద్దతు కూడా ఏంటంటే మనకి రాబోతుందన్నమాట. ఇప్పుడు ఉగ్రవాదానికి ఏంటంటే ఎప్పుడు భవిష్యత్తులో ఏంటంటే దానికి డెఫినెట్గా ఫ్యూచర్ అయితే ఉండదు. భవిష్యత్తులో కూడా ఏంటంటే మనకి 0 టాలరెన్స్తో ఆల్రెడీ మోదీ గారు చెప్పారు. ఏ ఒక్క ఇన్సిడెంట్ కానీ ఉగ్రవాద ఇన్సిడెంట్ కానీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ వార్. 0 టాలరెన్స్తో వార్ అంటే విల్ నాట్ బి టేకింగ్ మచ్ టైం. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కొంచెం టైం తీసుకున్నాం. April 22 జరిగితే ఇది May 7th మనం స్టార్ట్ చేసాము. మీరు చెప్తున్న ప్రకారంగా వీ కెన్ ప్రౌడ్లీ సే వీఆర్ ఇండియన్స్ బికాస్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత ప్రామినెంట్ గా పనిచేసింది. అటువైపు నుంచి కొన్ని వేల డ్రోన్లు వచ్చినా కూడా నేలమట్టం చేసి నేల కురిపించేసి గాల్లోనే పేల్చేసాం. ఇదొకటి ఫస్ట్ థింగ్. ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ అయ్యామా లేదా అనడానికి అటువైపు నుంచి ఎన్ని డ్రోన్లు వచ్చినా కూడా, ఎన్ని మిసైల్ వచ్చినా కూడా, ఏకంగా మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ టార్గెట్ చేసే విధంగా లాంగ్ రేంజ్ మిసైల్ కూడా ఒకటి పాకిస్తాన్ ప్రయోగించింది. దాన్ని హర్యానా సిర్సా ప్రాంతంలో నిలమట్టం చేశాం. అటువైపు నుంచి ఒక డ్రోన్ రాలేదు. అటు ఏకంగా 3 దేశాలు, టర్కీ ఆర్మీ పర్సన్స్ పంపించింది, చైనా ఆర్మీ పర్సన్స్ పంపించింది. మిసైల్ ప్రయోగం కోసం చైనా పంపిస్తే డ్రోన్ల ప్రయోగం కోసం టర్కీ పంపించింది. ఇప్పటి వరకు స్టిల్ టిల్ డే నేను లైవ్ చేసేంత వరకు కూడా అక్కడ ఇంకా అంత్యక్రియలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇది సరిపోరా భారత్ ఎటువంటి విజయం సాధించిన ఆపరేషన్ సింధూర్ పేరిటానే. సో ఇటువంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ని ఆన్ ఆఫ్ ఎ సడన్ సీజ్ ఫైర్ అండర్స్టాండ్ అనేటువంటి వాటితో నిలిపేయడం ఎలా చూడాలి, ఎందుకు అది జరిగింది అనుకోవాలి? ఇది ఎగ్జాక్ట్గా అసలు యాక్చువల్గా
అది సాటర్డే 10th అన్నమాట. యాక్చువల్గా ఫ్రైడే నైట్ ఈ ప్రాసెస్ అయితే టాక్స్ అయితే జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనం అజంప్షన్స్తోని ప్రాబబిలిటీస్తోని మనం ఉన్నాం. కరెక్ట్గా ఏం జరిగింది అనేది ఇక్కడ వరకు అయితే పూర్తిగా తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం మనకు తెలుస్తుంది ఏంటంటే రేడియేషన్ అయితే అక్కడ పాకిస్తాన్లో లీక్ అయితే జరిగింది. దానివల్ల భయపడటం అనేది డెఫినెట్గా అక్కడ ప్రజలు కానీ ప్రభుత్వం కూడా భయపడటం అనేది జరిగింది. దీనివల్ల ఎఫెక్ట్ కూడా ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు అప్రోచ్ అయి ఉంటారు అమెరికాని. అమెరికా ఆ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు దాన్ని లివరేజ్ని వాళ్ళు పాజిటివ్గా ఉపయోగించుకొని మేమే చేశాము ఈ సీజ్ ఫైరు, మేమే క్రెడిట్ తీసుకోవాలి దీనికి, ఎందుకంటే అటు పాకిస్తాన్తో మాట్లాడాము, ఇటు ఇండియాతో భారత్తో మాట్లాడాము అని ఒక క్రెడిట్ అని తీసుకురావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఎవరు క్రెడిట్ కోసమో భారతీయుల ఆత్మగౌరవాన్ని, భారతీయులకు ఉన్నటువంటి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనం క్లోజ్ చేయలేం కదా. మన దాడిని మనం డెఫినెట్ తిప్పుకోవడం కోసం అందుకని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఏంటంటే మొన్న 8 o'clock స్పీచ్లో కూడా అనడం జరిగింది, ఇంకా ఆగలేదు అన్నారు. సింధు ఆపరేషన్ ఇంకా ఆగలేదు అన్నారు. అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్, వీఆర్ మానిటరింగ్. ఏ టెంపరీగా మనం సీజ్ ఫైర్ అయితే జరిగింది, కానీ ఫ్యూచర్లో ఏ ఇన్సిడెంట్లో కూడా ఏంటంటే వైలేషన్ ఆఫ్ ది సీజ్ ఫైర్ కూడా ఏంటంటే విల్ బి టేకింగ్ డ్రాస్టిక్ యాక్షన్ అనమాట. సో ప్రజెంట్ అంటే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది సక్సెస్ఫుల్లీ గోయింగ్, మనం కూడా చాలా క్రెడిట్స్ ఇస్తున్నాం, చాలా సక్సెస్ఫుల్గా వెళ్తోంది. సో ఇంకా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, 42 ఉగ్రవాద టెర్రర్ క్యాంప్స్ గుర్తిస్తే 9 ఉగ్రవాద స్థావరాలను లేపేశాము. చాలా కీలకమైన ఉగ్రవాదులు అందరూ కూడా అంతమయ్యారు. సో ఇంకా ఆ పాక్ ఆర్మీ దాడి చేయడం వల్ల తిప్పికొట్టడం ఇంతవరకు బాగానే ఉంది. సో సడన్గా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది తెర మీదకి వచ్చిందంటే వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్, ఏం అండర్స్టాండింగ్ జరిగి ఉంటుంది, ఏ కండిషన్స్కి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ జరిగి ఉంటుందని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా అండర్స్టాండింగ్ అనేది సీజ్ ఫైర్కి అనేది మనం చెప్పుకుంటే ఏంటంటే టోటల్గా ఏదో అనేది నాకు కరెక్ట్గా అజంప్షన్ చేయడానికి కుదరట్లేదు యాక్చువల్గా. ఇందుట్లో ఏంటంటే ఆ నైట్ కూడా ఏం జరిగింది సీజ్ ఫైర్కి అనేది, ఎందుకు మన భారత్ కూడా అగ్రి అయింది అనేది కూడా మనకి ఎక్కడ మనకు తెలియట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ అగ్రి అవటానికి మనకి ఈ లీకేజ్కి కొంతవరకు ఏంటంటే మనం లివరేజ్, భారత్ అనేది ఒక లివరేజ్ అనేది మనం తీసుకోవచ్చు. మానవతా దృష్ట్యా అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ బయట దృష్ట్యా మనం సీజ్ ఫైర్ ఒప్పుకున్నాము అనేది మనతో డెఫినెట్గా మనం పాజిటివ్గా సైన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఉగ్రవాద స్థావరాలు మీరు ఇంకా చెప్పారు, ఉగ్రవాద స్థావరాలు ఇంకా ఉండొచ్చు. కానీ ఏంటంటే మెయిన్ ఉగ్రవాద స్థావరాలు జైషే మహమ్మద్ కానీ, ఎల్ఈటీ కానీ, లష్కర్ తైబా కానీ, మెయిన్ హెడ్ క్వార్టర్స్ని కానీ, వాటి యొక్క మెయిన్ స్థావరాలు వీళ్ళే లష్కర్ తైబా కానీ, జైషే మహమ్మద్ కానీ జమ్మూ కాశ్మీర్ ఫోకస్డ్గా ఆపరేట్ చేస్తున్న ఉగ్రవాద సంస్థలు. ఈ సంస్థలని మనం పూర్తిగా నాశనం చేసామని చెప్పొచ్చు యాక్చువల్గా. ఇందులో అంటే కొంతవరకు పూర్తిగా రాకపోయినా కానీ కొంతవరకు అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది అసెస్ చేయటంలో మనకి చాలా ఇంపార్టెంట్. ఏది నిజంగా పాకిస్తాన్ రెడీ టు లాంచ్ ఏదన్నా అణుబాంబు లాంచ్ చేయడానికి రెడీగా ఉందా, ఏమైనా ఉందా, దానివల్ల ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఇమీడియట్గా అణు యుద్ధం జరగడానికి అవకాశం ఉందా లేదా అని ఉద్దేశం అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఏంటంటే ఇట్ ఈస్ అని యాక్చువల్గా ఏంటంటే అమెరికన్స్ దే గాట్ వెరీ గుడ్ సర్విలెన్స్ సిస్టమ్, స్పేస్ బేస్డ్ సర్విలెన్స్. మన ఇండియా కూడా ఉంది వీ గాట్ ఇట్, బట్ దే గాట్ సమ్ మోర్ ఎక్యురేట్ అనమాట. దానివల్ల ఎగ్జాక్ట్గా మనకి ఇది పిన్ పాయింట్ చేయటం అది చాలా కష్టం. అంటే ఒకసారి ఇక్కడ ఒక కామెంట్ చూద్దాం. చల్లాడి పూర్ణచంద్రరావు గారు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నారంటే నిజంగా డెఫినెట్గా అదే అయి ఉండొచ్చు మీరు చెప్తున్న ప్రకారంగా. న్యూక్లియర్ బాంబ్ తెస్తామని చెప్పి వాళ్ళంతా పిచ్చి మాటలు మాట్లాడారు కదా, వాళ్ళకి తీయడం వస్తుందో రాదో అని చెప్పి మనమే అక్కడికి వెళ్ళి వాడిని పేల్ చేస్తామని చెప్పి అంటున్నారు. నిజానికైతే ఇది చదవడానికి కొంత హాస్యాస్పదంగా, అంటే మీరు అంటున్న పాయింట్ నిజమే అయి ఉండొచ్చు, ఆ రకంగా ఇంటెన్షన్ మనం మాట్లాడుకోవచ్చు. కానీ మన భారత ఆర్మీ ఎక్కడ కన్ఫర్మ్ చేయడం లేదు. మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్తున్న ప్రకారంగా ఎక్కడ కూడా మనం కిరాణా హిల్స్ పైన దాడి చేయలేదు, కానీ వాళ్ళు సింపథైజింగ్ గేమ్ ఆడుతున్నట్టుగానే ఉంది. ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్తున్నట్టుగా చైనా నుంచి, ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళందరికీ వస్తున్నాయంటే అదొక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో సింపథైజ్, అంటే ఏ దేశం ఉన్నా కూడా మనం సహాయం చేయాల్సిందే. ఎస్, ఈ సింపతియే పాకిస్తాన్ కోరుకుంటోంది. 200 మంది ఉగ్రవాదులు మనం నిలమట్టం చేశాం, 9 టెర్రర్ క్యాంప్స్ని లేపేశాం, 11 ఎయిర్ బేస్ సిస్టమ్ లేపేశాం, ఏకంగా వాళ్ళ అణుస్థావరాలే మొత్తం విచ్ఛిన్నం అయిపోయి రేడియేషన్ లీక్ అవుతుందంటే ఇంకా ఈ పిచ్చి కుక్కలు ఏమొస్తాయి? ఇంకా మన భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయా? అదే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు చూసారా, ఎగ్జాక్ట్గానే జరిగింది. ఈ గుంట నక్క మనల్ని చూసి వాత పెట్టుకుందాం అనుకున్న ఆఖరికి వస్తే అది కాస్త పుండుగా మారిపోయి ఏకంగా అక్కడే వాళ్ళ ప్రాణాలకే ముప్పు వచ్చింది.
సో పులిని చూసి నక్క వాత పెట్టినట్టుగానే పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది. సింపథైజింగ్ గేమ్ ఆడుతున్నట్టుగానే భావించాలి. సో ప్రస్తుతానికి అక్కడ కిరాణా హిల్స్లో రేడియేషన్ చాలా అధిక మొత్తంలో లీక్ అవుతోంది. చాలామంది కూడా క్యాన్సర్ బారిన ఇతర డిజీల బారిన పడే అవకాశం ఉంది. ఇంకా అంతకు మించి జరిగితే పేలిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ భస్మాసుర హస్తం, ఎస్ నిజమే కావచ్చు, ఇటువంటి పదాలన్నీ వాడుతున్నారు. సరేమైనా కూడా అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ స్టార్ట్ అయిందంటేనే పాకిస్తాన్కి ప్యాంట్ తడిచిపోయింది, పాకిస్తాన్ అల్లాడిపోయింది. కాబట్టి తిరిగి ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ తెరలేపారు. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అమెరికా ఎందుకు ఇంతలా ఇన్వాల్వ్ అయిపోయి ఇండియా ఏజెన్సీ ఎక్కడ అడగలేదు? టెర్రర్ క్యాంప్స్ కోసం మీ సహాయం కావాలని మన మోదీ కానీ భారత ఆర్మీ ఎక్కడా అడగలేదు. వాళ్ళు టెర్రర్ క్యాంప్స్ని క్లోజ్ చేయాలి, టెర్రరిజం క్లోజ్ చేయాలన్నారు. బట్ వై డిడ్ హీ ఇన్వాల్వ్ ఇన్ బిట్వీన్ టూ కంట్రీస్? ఇక్కడ ట్రంప్ గారు చూశారు మీరు, ఇన్వాల్వ్మెంట్ ఎవరు అడగకుండానే రిక్వెస్ట్ ఇండియా కేటగరైజ్డ్ టు నో మీడియేషన్ ఈజ్ అలౌడ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా భారత్ రిగార్డింగ్ ద జమ్మూ కాశ్మీర్ విల్ నాట్ అలో ఇట్, సో ఫార్ నాట్ అలో చేయలే. కానీ ట్రంప్ గారు ఏంటంటే ఈజ్ వెరీ స్కిల్ఫుల్ పర్సన్ టు టేక్ ద అడ్వాంటేజ్. మనం చూసాం ఇంతకుముందు కూడా తారీఫ్ స్ట్రక్చర్లో చైనాతో కానీ, అట్లనే రష్యా యుక్రెయిన్ దాంట్లో కూడా ఏంటంటే యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే మొన్న రష్యా యుక్రెయిన్ది వారు కూడా సీజ్ ఫైర్ తీసుకురావాలని ఉద్దేశంతో ట్రై చేశారు. పుటిన్తో డైరెక్ట్ మాట్లాడిన తర్వాత పుటిన్ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్కి వీళ్ళు ఒబ్లైజ్ అవ్వలేదు ఉక్రెయిన్. అక్కడ ఏంటంటే తన క్రెడిట్ తీసుకోవాల్సిన పరిస్థితి చివరి వరకు వచ్చింది. ఈ వాంట్ టు టేక్ ద క్రెడిట్ ఆఫ్ ది సీజ్ ఫైర్ ఆఫ్ ది బిట్వీన్ ద రష్యా అండ్ ఉక్రెయిన్. కానీ అక్కడ కొంచెం ఫైనల్ స్టేజ్లో కొంచెం ఎదురు దెబ్బ తగిలింది. దాన్ని తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఇటు తీసుకొచ్చి చేద్దాము అనే ఉద్దేశం. ఏంటంటే గ్లోబల్ పాలిటిక్స్లో ఒక డిప్లొమాటిక్గా పెద్దన్న ఉన్న స్టేజ్ నుంచి అతను కొంచెం దిగజారి చెప్పుకోవచ్చు ఒక విధంగా. అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మీకు చెప్పే ఉండొచ్చు, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి, ఈ సీజ్ ఫైర్ నేను చేస్తున్నాను, ఎన్నో వేల మంది ప్రజల ప్రాణాలను కాపాడాడు అని ఒక స్టేట్మెంట్స్ కూడా. ఒకటే కాదు, ఇంక్లూడింగ్ 1000 years later, 1000 ఏళ్ల తర్వాత అయినా కూడా ఇంకా పాకిస్తాన్ ఇండియా కానీ కాశ్మీర్ కోసం పోరాడితే, కొట్లాడితే, ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే నేనే దాన్ని పరిష్కరిస్తాను. ఇంకా 1000 ఏళ్ల తర్వాత అంటే ఆయన మాటలో మనం చూస్తే అడ్వాంటేజ్ ఒకటి కనబడుతోంది. ఇంకొకటి హీ మే బి సపోర్టింగ్ పాకిస్తాన్ అనేది కూడా అనుమానంగా ఉంది. పాకిస్తాన్ సపోర్టింగ్ నేను ఇందాక కూడా చెప్పాను. పాకిస్తాన్ పొజిషన్ అంటే ఒక స్ట్రాటజిక్ పొజిషన్. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాను, దెన్ రష్యా. ఇప్పుడు మనకు తెలుసు గ్లోబల్లీగా ఒక యుఎస్కి ఇప్పుడు డామినేటింగ్ కానీ ఒక ఎనిమి పొజిషన్లో ఉన్నా కానీ ఎవరు? రష్యా ఒకటి, చైనా ఒకటి. ఈ రెండింటిని రష్యాని కంట్రోల్ చేయాలి అంటే ఎస్పెషల్లీగా పాకిస్తాన్ని ఒక మీడియాగా ఉపయోగించుకుంటుంది ఏది? అమెరికా. ఇంకోటి నెంబర్ 2 థింగ్, మన ఇండియా భారత్ ఎట్లా ఉందంటే తటస్థంగా ఉంటూ ప్రతి ఒక్కరికి మనం అమెరికాతో క్లోజ్గానే ఉన్నాము, అటు రష్యాతో క్లోజ్గానే ఉన్నాం. కానీ ఎవరు చెప్పిన మాటలు ఎవరి కంట్రోల్లో లేవు మనం. కానీ అది మింగుడు పట్ల యుఎస్కి, ట్రంప్ గారికి ఈవెన్ ఏ సిచ్యువేషన్లో కూడా అది మింగుడు పడకపోవడం వల్ల ఏంటంటే ఈ వాంట్ మనల్ని కొంచెం డౌన్ చేయాలి అన్నట్టు ఉద్దేశంతో కూడా ఇది జరిగి ఉండొచ్చు. పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ అనేది టేకింగ్ ద అడ్వాంటేజ్ అనమాట. అందుకనే ఏంటంటే పాకిస్తాన్ ఈ సిచ్యువేషన్ని, జమ్మూ అండ్ కాశ్మీర్ సిచ్యువేషన్ని ఇట్ ఈస్ కంటిన్యూ ఎగ్జిస్టింగ్, దాన్ని సమూలంగా నాశనం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశం ఎక్కడ కనపట్ల మీరు చూసుకుంటే. ఇప్పుడు మీకు సపోర్టింగ్ 1000 years later వరకు కూడా మీరు కొట్లాడుతూ ఉండండి, విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ గారి సిచ్యువేషన్ ఉంది. మీరు ఒకసారి మనం అనలైజ్ చేస్తే ఎట్లా ఉందంటే ఈ వాంట్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బై టేకింగ్ ఇప్పుడు ట్రేడ్ అనేది ఎవరు భయపడుతున్నారండి? ఇప్పుడు ఈరోజు యుఎస్ ట్రేడ్ అనేది ఇండియా భయపడదు, ఇంకా ఏ కంట్రీ కూడా భయపడట్లేదు. స్మాల్ కంట్రీస్ దేర్ అగెనిస్ట్ దట్ వన్. ఏంటంటే కానీ టేకింగ్ ద అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో ట్రంప్ గారు ఈజ్ రియల్లీ అందిమేషన్ చెయ్యి అనమాట. ఇది ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్. అది సో ఇవన్నీ కలగలిపి చూస్తుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కొంత అమెరికా సపోర్టు, లేకుంటే చైనా సపోర్టు, టర్కీ సపోర్ట్ అన్ని కూడా పాకిస్తాన్ కొంత కలిసి వచ్చే అంశాలుగానే ఉన్నాయి. ఇప్పుడు కలిసి వచ్చిన అంశాలు కానీ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ జరిగింది, లేదంటే ఈ పాటికి పాకిస్తాన్ కొంత ఇంకా చిన్న భిన్నం అయిపోయింది. అసలు మనకి 3 రోజులు యుద్ధానికి ఈ విధంగా జరిగింది. నిజంగా అసలు యుద్ధం జరగల. మనం చూసుకుంటే ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ బేసిస్, లిమిటెడ్ టార్గెట్స్ మీదే మన వాళ్ళు రిటాలియేటెడ్ యాక్షన్ తీసుకున్నారు. Did we lose a chance of getting back Pakistan POK? నేను యాక్చువల్గా ఆ విషయం నా పర్సనల్ ఒపీనియన్ అంటే POK
ఇప్పుడు తీసుకోవడం కరెక్టా కాదా అనేది కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు జరగకపోతే భవిష్యత్తులో ఇంకా జరగదు అనేది ఒకటి. నెంబర్ టూ థింగ్ ఏంటంటే ఒకవేళ మనం తీసుకుని ఆర్ యూ రెడీ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద POK? ఎందుకంటే అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. బికాస్ నౌ వీఆర్ ఎయిమింగ్ ఆర్థిక పరంగా కూడా ఏంటంటే వీఆర్ ఇన్ ద 5th పొజిషన్ అనమాట. ఏది మనకి డెవలప్మెంట్లో కానీ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు అగైన్ ఇన్ ద 4th పొజిషన్. 4th పొజిషన్కి వస్తున్నాము. వీఆర్ టార్గెటింగ్ 3rd పొజిషన్ బై 2040 or 2045. అంటే ఈ విధంగా మనం ప్లానింగ్ చేస్తున్నాం. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఒక టెక్నాలజీగా ఒక రెవల్యూషన్గా తీసుకొస్తున్నాము. అది నిజంగా POK అనేది నిజంగా కరెక్ట్ సూటబుల్ సిచ్యువేషనే, కానీ ఎంతవరకు అది మనము హ్యాండిల్ చేయగలము అనేది దాని మీద ఒకటి ఉంది. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. దానికని అంటే ఒక డిజింటిగ్రేషన్ చేసేసి దాన్ని ఆటోనమీ లాగా మనకు పెట్టేసాం అనుకోండి, దట్ విల్ బి లైక్ బంగ్లాదేశ్. దేర్ విల్ బి నో ఛాన్స్ అగైన్. ఎందుకంటున్నానంటే 40 ఎయిర్ బేస్లు పాకిస్తాన్ లో ఉంటే యాక్టివ్ గా ఉన్నాయి 30. దాంట్లో 11 మనం ఆల్రెడీ పేల్చేసాం. 9 టెర్రర్ క్యాంప్స్ లో 3 తీవ్రమైనటువంటి ఉగ్రవాద సంస్థలు, హిజాబుల్ ముజాహిదీన్ కానివ్వండి, జైష్ ఇ మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, ఈ ముగ్గురుకు సంబంధించిన వాళ్ళకి ఒక మెయిన్ స్థావరాలు, హెడ్ క్వార్టర్స్ లేపేసాం. ఇంకా అవకాశం ఇస్తే, ఇందాకనే ఒకటి చూసాను, పిసిఆర్ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ రీకలెక్ట్ చేయండి, అక్కడ ఆ వాళ్ళ కుమారుడు కూడా చనిపోయాడు. వాడు అంత్యక్రియలో పాల్గొని ఉగ్రవాది, వాడు మన టెర్రర్ క్యాంప్స్ లో మనం పెళ్లి చేస్తాం, చనిపోయాడు. వాడు అంటున్నాడు ఏంటంటే, నాకు కొడుకులు 2 ఉంటే 2 మరణించాలి, చాలా గర్వంగా ఉంది, నాకే కనుక ఇంకా కొడుకులు ఉంటే మళ్ళీ లష్కర్ ఇ తోయిబాకి ఇచ్చేవాడిని అని అంటున్నాడు. అంటే ఉగ్రవాదాన్ని ఇంకా పెంచే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది. ఉగ్రవాద సంస్థలు ఇంకా పెంచవచ్చు. ఇప్పుడు టెర్రర్ క్యాంప్స్ కూల్చేస్తామని మనం ఇక్కడితో రిలాక్స్ అయిపోతే కుదరదు, ఇంకా పెంచవచ్చు కూడా. మళ్ళీ ఇంకా వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఇంకా చూస్తూ ఉంటే ఒక 5 సంవత్సరానికో మళ్ళీ వాళ్ళు స్ట్రాంగ్ కావచ్చు, వాళ్ళ నుంచి బయటకు రావచ్చు. ఈ సమయంలో POK మనం కైవసం చేసుకోకపోతే తర్వాత పాసిబుల్ కాదు కదా. POK ని కైవసం చేసుకోవడంలో ఎందుకు వై ఆర్ టేకింగ్ స్టెప్ బ్యాక్? కానీ కొన్ని రోజులు ఇంకా ఇట్లా కంటిన్యూ జరిగి ఉంటే, యాక్చువల్గా ఈ సీజ్ ఫైర్ జరగకుండా ఉన్నట్టయితే, కొన్ని రోజులు జరిగి ఉంటే, ఇంకా కంటిన్యూ జరిగి ఉంటే డెఫినెట్లీగా డివాస్టింగ్ ఎఫెక్ట్ ఉండేది పాకిస్తాన్ పైన. ఆర్థికంగా కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డెఫినెట్గా చాలా నాశనం అయిపోయింది. అప్పుడు డెఫినెట్గా POK అనేది తీసుకుంటానికి మన ఇండియా, భారత్ కూడా ఏంటంటే ముందుకు వచ్చేదేమో. కానీ ఈ సిచ్యువేషన్లో అంటే కరెక్ట్ సిచ్యువేషన్ అనేది రాలేదో అనిపించింది నాకు యాక్చువల్గా. అంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి యాక్చువల్గా. కానీ ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ఏ టెర్రరిస్ట్ యొక్క ఏ ఇన్సిడెంట్ కానీ ఫ్యూచర్లో జరిగితే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ వార్ అని ఉన్నాం. అంటే వీ గాట్ ద ఫుల్ రైట్, మన ఫుల్ అటువంటి వార్స్ చాలా జరిగాయి. 2001 పార్లమెంట్ అటాక్ కానివ్వండి, ముంబై అటాక్స్, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్లు, ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఇటువంటి మన పుల్వామా, ఇవన్నీ వరుసగా, ఇవన్నీ కూడా వార్సే. అంటే అన్ని ఓపిక పట్టి సహించే మనం ఏదైతే అదని చెప్పి మన దగ్గర నుంచి, మన భూభాగం నుంచి పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ లోపల ఇస్లామాబాద్, లాహోర్ మనం దాడులు చేసామంటే ఇట్స్ నాట్ ఎ థింగ్. బిఫోర్ ఎప్పుడు జరగలేదు అంతా కూడా హిస్టరీలో. సో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చామంటే వై డు వి టేక్ ఎ స్టెప్ బ్యాక్? అంటే ఇట్స్ అ ఫోర్స్ఫుల్ ceasefire understanding or a mutual ceasefire understanding? It's not a mutual. I think it is a something underhand forceful. Underhand forceful. It's not the mutual. మ్యూచువల్గా వచ్చేళ్ళకి ఏంటంటే, ఇఫ్ ఇట్ వుడ్ బీన్ ద మ్యూచువల్, భారత్ కూడా మొదటి రోజే ఎప్పుడైతే మనకు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారో, ట్రంప్ కానీ ముందే అనౌన్స్ చేసేదేమో. ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారు ముందు? ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అనౌన్స్ చేశారు అనేది మనం ఒకసారి అనలైజ్ చేస్తే, దేర్ ఈజ్ సంథింగ్ ప్రెషర్ ఆన్ ద రాదర్ ఫోర్స్ఫుల్ ఆన్ ద భారత్ మీద. ఆ విధంగానే మనం వీ తీసుకోవచ్చు ఇందులో. ఏంటంటే కరెక్ట్గా ఏంటంటే భారత్ ఎప్పుడు మనకి సీజ్ ఫైర్ అన్నారు, మనం ఆర్థికంగా 4వ స్థానం కోసం పోటీ పడుతున్నాం. ప్రొఫెషనల్ ఆర్మీగా మన నెంబర్ 1 స్థానంలో ఉంది అన్డౌటెడ్లీ. మనం ప్రొఫెషనల్ ఆర్మీగా డిఫెన్స్ పరంగా ఇప్పుడు చూస్తుంటే మేబీ రష్యా లాంటి కంట్రీ, అమెరికా లాంటి కంట్రీ, చైనా లాంటి బట్టి ఉంటూ ఉండొచ్చు. బట్ ఇండిజినియస్ మన దగ్గర ఫామ్ అయినటువంటి మిసైల్స్, మన దగ్గర ఫామ్ అయినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే ప్రపంచ దేశాలు నివ్వెరబోయాయి. ఇంత శక్తి ఉంది భారతదేశం దగ్గర నివ్వెరబోయాయి. అటువంటి సిచ్యువేషన్లో వై డూ సమ్వన్ టేక్ ఎన్ అప్పర్ హ్యాండ్ బిఫోర్? అండ్ మన దగ్గర నుంచి ఇంకోరు ఎందుకు అప్పర్ హ్యాండ్ తీసుకొని మనపై ఎందుకు ఈ రకంగా ప్రయత్నం చేయాలి? టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ట్రంప్ కానివ్వండి, ఎందుకు అప్పర్ హ్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది? ఇస్ దేర్ ఎనీ పొలిటికల్ ఆర్ ఇస్ దేర్ ఎనీ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్? ఇది పొలిటికల్, నేను చూసిన కొంతవరకు పొలిటికల్గా కానీ కొంతవరకు ట్రేడ్ ఇష్యూస్ కానీ మనకు ఇన్వాల్వ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మీకు అమెరికాతో కూడా ఏంటంటే మీరు చూసినట్టు మోదీ గారి లీడర్షిప్ కూడా చూస్తే మీరు అమెరికాతో ఈవెన్ ట్రేడ్ వార్ మిగతా అన్ని కంట్రీస్తో జరుగుతున్నా కానీ ఇండియా రాలా, ఓపెన్గా ట్రేడ్ ఫైట్ చేయాల.
అమికబుల్గా తీసుకురావడానికి ఫ్రీ ట్రేడ్ తీసుకురావాలి ఇది బిట్వీన్ యుఎస్ అండ్ మన ఇండియా కానీ ట్రై చేశారు. అంటే అమికబుల్గా సిచ్యువేషన్స్కి వీళ్ళు ట్రై చేస్తున్నారు, అగ్రెసివ్గా వెళ్ళే కన్నా. కానీ అవకాశం అనేది డెఫినెట్లీగా ఫర్దర్గా రాబోతుంది మనకి, నా ఒపీనియన్ ప్రకారము. ఏది పిఓకేని మళ్ళీ మన హస్తగతం చేసుకుంటానికి ఇంకా అవకాశం అనేది ఫ్యూచర్లో షార్ట్లీ రాబోతుందని నేను గ్రహిస్తాను డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేసాం, బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్జెస్ట్ స్టెప్ ఇన్ ద ఫ్యూచర్ అన్నమాట ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఏ అంశాల మీద ఈ సీజ్ ఫైర్ జరిగింది అనేది కూడా ఏంటంటే ఎక్కడ ఎవరుగా ఇటు ప్రైమ్ మినిస్టర్ మన మోదీ గారు కానీ ఎక్కడా చెప్పలా. ఎందుకు చూడండి, ఒక్కటే ఏంటంటే ఇక్కడ సీక్రెసీ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారంటే అది చెప్పడం మన కష్టం, సామాన్యులు ప్రజలకు కూడా తెలియకపోవచ్చు, నిజంగా మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు సర్విలెన్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇట్ ఈస్ బిఫోర్ దాట్ మన గవర్నమెంట్స్ కానీ మన ఆర్మీ కూడా చెప్తుంది ఒకటి, ముఖ్యంగా పిఎం చెప్తుంది ఒకటే, మన టార్గెట్ వచ్చేసి ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదం సంబంధించిన ఐడియాలజీ. మన పిఓకే టార్గెట్ అని ఎక్కడ చెప్పలేదు, ఇంక్లూడింగ్ మోడీ ఇట్సెల్ఫ్ పిఓకే టార్గెట్ అని చెప్పట్లేదు. ఆయన ఇంకొకసారి కనుక ఉగ్రవాద చర్య ఉంటే ఇట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ వార్, జీరో టాలరెన్స్, మీకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా, వితౌట్ ఎనీథింగ్ యూ కెన్ గో అండ్ అటాక్ దెమ్ అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో అంటే ఇక్కడ పీఓకే అనే అంశం ఎక్కడ లేదు, కానీ పబ్లిక్ లో పీఓకే అనేది మనకి రావాల్సిందే. పీఓకే అనేది మనది, పీఓకే అనేది ఇప్పుడు చాలా మ్యాప్స్ లో, రీసెంట్ మ్యాప్స్ లో మనం చూసినా కూడా ఇండియా నుంచి జియోగ్రఫికల్ పీఓకే పాకిస్తాన్ కలిపేస్తున్నారు. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మన భారతీయులు ఎవరు యాక్సిడెంట్ సిద్ధంగా లేరు. సో ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ని అదునుగా తీసుకొని దాన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది కాదా అనేది పబ్లిక్ పర్స్పెక్టివ్ క్వశ్చన్. ప్రాస్పెక్టివ్ క్వశ్చన్ ఎమోషనల్గా తీసుకుని అటాచబిలిటీ రాకూడదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పీఓకేని మనం తీసుకుంటే ఆర్ యు ఇన్ ఏ పొజిషన్ టు అడ్మినిస్టర్ ద or take the position of that POK and take the administration and establish the government, our government. రాగలిగే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ అసెస్మెంట్ చేయాలి. దీనికి ఈ సింపుల్గా మనం ఆక్యుపై చేస్తాము, రేపు మళ్ళీ ఇంకో కంట్రీస్ నుంచి కానీ ఎమ్మెల్యే కానీ మళ్ళీ అది వదిలే పని కాదు. చూసే వ్యూవర్స్ అడుగుతాను, సుమారుగా ఈ లైవ్ 3000 మంది చూస్తున్నారు, 3000 వాచింగ్ ఉంది. సో మీరు చెప్పండి, పీఓకేని ఈసారి భారత్ ఆక్యుపై చేసుకోవాలా వద్దా? మన భారతదేశ భూభాగమైనటువంటి పీఓకే, అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, అది బలవంతంగా వాళ్ళంతా కూడా జాగ్రఫికల్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి తప్పితే మరి ఇంకోసారి వచ్చే అవకాశం, ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ సంబంధించి రేడియేషన్ ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్. ఎయిర్ బేస్ అని 6 ఎయిర్ బేస్లను లేపేశాం. బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఏకంగా వాళ్ళంతా కూడా పాకిస్తాన్ని ఉరుకులు పెట్టిస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. వాళ్ళు ఏకంగా దుస్తులు విప్పించి మరి, బట్టలు విప్పించి మరి పరుగులు పెట్టిస్తుంది పాకిస్తాన్ ఆర్మీని. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదం ఉంది. ఇవన్నీ కలగలిపి పాకిస్తాన్ అతలాకుతలం చేస్తున్న క్రమంలో ఇప్పుడు తప్పితే పీఓకేని ఇంకెప్పుడు కూడా స్వాధీనపరచుకోలేమని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్గా చర్చ జరుగుతోంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ సమయంలో మన పీఓకేని స్వాధీనం చేసుకోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వాటిని చదువుతాను. సో పీఓకేని స్వాధీనపరుచుకుంటే ఏం ఇష్యూస్ వస్తాయనేది కూడా మనం ఇప్పుడు అంతకంటే ఇష్యూస్ సంగతి పక్కన పెడదాం, కానీ మన భూభాగాన్ని మనలో కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక్కడ ఫర్ ఎ చేంజ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను. అంటే గతంలో చాలా సార్లు ఇటువంటి దాడులు జరిగినప్పుడు, పుల్వామా టేకింగ్ ఎగ్జాంపుల్, చాలా పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా కాశ్మీరీ పబ్లిక్ దెన్ ఎవర్ సపోర్టెడ్ ఇండియన్స్. అక్కడ కూడా రకరకాలుగా పాకిస్తాన్ జెండా పట్టిన వాళ్ళు ఉన్నారు, భారతదేశం జెండా పట్టిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కాంట్రాక్చువల్ టెర్రరిజం కూడా జరిగింది, ఉపాధి కోసం లేక తిండి తిప్పలు మానుకు అట్లాంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న యువకులకి, అబ్బాయిలందరికీ, చిన్న చిన్న పిల్లలకు కూడా విషపు బీజాలు నాటే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. కానీ ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ చూడండి, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా క్యాండిల్ ర్యాలీస్, కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వారంతా రోడ్లపైకి ఎక్కి నిరసన తెలియజేయడాలు, పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలు, పాకిస్తాన్ని జెండాని కాల్చేసే సిచ్యువేషన్ కొనసాగింది. అంటే దెర్ ఇస్ అ చేంజ్. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కూడా రేపటి రోజుల్లో భారత్ కైవసం చేసుకుంటే అటువంటి సినారియో డెఫినెట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ పీపుల్ దే ఆర్ అబ్జర్వింగ్ ద అభివృద్ధి ఏ విధంగా ఇప్పుడైతే మనకి జమ్మూ కాశ్మీర్లో జరుగుతుందో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లాస్ట్ 2-3 yearsలో 400-500 times టూరిస్ట్ ఇన్కమ్ అనేది పెరిగారు, టూరిస్టులు పెరిగారు, అక్కడ ఇన్కమ్ పెరిగింది, అక్కడ యొక్క వాల్యూస్ కానీ అక్కడ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఇన్కమ్ లెవెల్స్ కానీ పెరిగినాయి అక్కడికి. అది చూసి కూడా ఏంటంటే చాలా వరకు కూడా ఇప్పుడు మీరు చూసినా కానీ మాకు పాకిస్తాన్ కన్నా భారత్ మాకు రూల్ చేస్తే బాగుంటుందనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా వరకు కొన్ని ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ కానీ ఆ లోకల్ ఏరియాస్ ఉన్నాయి. కానీ ఇక్కడే కంట్రోవర్షియల్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే పీఓకేని ఇప్పుడు తీసుకోవటం కరెక్టా
కాదా, తీసుకుంటే రిపర్కషన్స్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటే ఏంటంటే సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేళ్ళకే బాగానే ఉన్నా రేపేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదని అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఆ పొజిషన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం థింక్ చేసింది, ఎందుకని అట్లా తీసుకోలేదనేది అది మన కరెక్ట్గా అసెస్మెంట్ అనేది మన కష్టం. మన ఏంటంటే యాజ్ ఏ భారత్ మన ఇండియన్గా నేను కూడా ఫీల్ అవుతున్నా పాకిస్తాన్ పిఓకి మనం తీసుకోవాల్సిన రైట్ ఉంది. ఈ అవకాశాన్ని తప్పితే ఇంకోసారి రాదు అని కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు తీసుకోలేదు అనే దాని మీద పూర్తిగా అనేది మనం తీసుకుంటే ఏదైనా రిపర్కషన్స్ ఉన్నాయా, అక్కడ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయా, ఆర్ వి రెడీ టు ట్యాకిల్ దోస్ సిచ్యువేషన్స్ అనేది గవర్నమెంట్ లెవెల్లో ఇంకా ఫర్దర్గా దే థింక్ ఇట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. అంటే అట్లని ఇప్పుడున్న అవకాశం రేపు రాకూడదని ఏం లేదు. ఇందులో కూడా డెఫినెట్గా అవకాశం అనేది మనం డెఫినెట్గా ఇంకా మోర్ బెటర్ వే ఆఫ్ వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి మనల్ని కలవటానికి అవకాశం ఉందేమో. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో కూడా ఏంటంటే ఈ రా కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి యాక్చువల్గా పాకిస్తాన్లో. ఇప్పుడు కూడా అందుకని ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. రేపు ఫర్దర్గా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఇంకా చేంజ్ అయ్యి పిఓకి వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్కి వచ్చేసి మీ గవర్నమెంట్ భారత్ కిందే మేము ఉంటాము అనే సిచ్యువేషన్ కూడా రావచ్చేమో. అప్పుడు ఇంకా ఈజీ నా యొక్క పర్సనల్ ప్రాస్పెక్టివ్. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే కాయిన్ కి బోత్ సైడ్స్ ఉన్నట్టుగా అమెరికా ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో వీఆర్ ద విక్టిమ్స్, వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూ విత్ టెర్రరిజం. మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి, ఇంకా తెరలేపొచ్చు కూడా. ఇటువంటి సిచ్యువేషన్లోనే అమెరికా మనల్ని కంట్రోల్ చేసి ఇక్కడ మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన ఒక భారతీయ పౌరుడుగా ఐ ఫీల్ మై సెల్ఫ్ ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్గా చూస్తే మనల్ని కంట్రోల్ చేసి పాకిస్తాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది, పాకిస్తాన్ రక్షించే ప్రయత్నం చేస్తోంది. రేపటి రోజున మనం కార్గిల్ వార్ చూసాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చూసాం. సో అందరూ కూడా ఆ సమయంలో అమెరికా డైరెక్ట్లీ సప్లయింగ్ వెపన్స్ టు పాకిస్తాన్. సో ఇప్పుడేదో మనకు అవకాశం వచ్చిందన్న సమయంలో ఇప్పుడు రిట్లేట్ చేయకపోతే రేపటి రోజున నిజంగా మళ్ళీ అటువంటి సపోర్టే కనుక అమెరికా అటువైపుగా ఇస్తే, చైనా డైరెక్ట్లీ సపోర్టింగ్, అమెరికా ఇఫ్ డైరెక్ట్లీ సపోర్ట్స్ అండ్ సప్లై వెపన్, అప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు కదా పాకిస్తాన్ స్ట్రాంగ్ అనేది ఇప్పుడు డెఫినెట్గా వెనకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చూశారనుకోండి లాస్ట్ 10 yearsలో కూడా మీకు ఈ పుల్వామా ఇన్సిడెంట్ కానీ మీకు ఉరి ఇన్సిడెంట్ కానీ అక్కడి నుంచి యాక్చువల్గా సర్జికల్ స్ట్రైక్ కాడి నుంచి ఏంటంటే చేంజ్ అనేది 2016లో జరిగింది ఉరిది. ఇక్కడి నుంచి ఏంటంటే చాలా చేంజ్ అనేది మైండ్ సెట్లో ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి. మీరు చూసుకుంటే ఏంటంటే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ భారత్లో చాలా వరకు తగ్గినాయి. ఇది ఏంటంటే అక్కడక్కడ ఇన్సిడెంట్ జరగట్లేదని కాదు, ఇది మనకు ఒక్క భారత్లోనే కాదు అన్ని టోటల్గా గ్లోబల్గా కూడా జరుగుతున్నాయి. కానీ ఇదే సిచ్యువేషన్ మనము తీసుకొని టోటల్గా మనం టెర్రరిస్టులు మొత్తాన్ని నాశనం చేయాలి అంటే ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ ఫ్యూచర్ సిచ్యువేషన్కి ఇండియా భారత్ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశం మనం ఇప్పుడు అభివృద్ధి చాలా దగ్గరగా ఉన్న అభివృద్ధి చెందిన దేశానికి రీచ్ అవుతానికి ఈ స్టేజ్లో మనకు కరెక్ట్ కాదా లేదా అనేది ఒక స్ట్రాటజిక్ వ్యూగా కానీ ఆ హై లెవెల్ డిసిషన్ అనేది నేను భావిస్తాను. యాక్చువల్గా ఎమోషనల్గా నేను ఫీల్ అవుతాను పిఓకేకి కరెక్ట్ సిచ్యువేషను ఇప్పుడు. కానీ ఏ సిచ్యువేషన్స్ గవర్నమెంట్ని తీసుకోకుండా ట్రై చేస్తుంది అనేది మన అసెస్మెంట్ చేయడం అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నాం. రైట్. అయితే ఒకసారి మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఒకసారి మనం పాకిస్తాన్ కన్ఫైన్డ్గా మాట్లాడుకుంటే పాకిస్తాన్లో ఒకసారి పీసీఆర్ మ్యాప్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి. బలూచిస్తాన్ అనేది చాలా తీవ్రమైనటువంటి వేర్పాటు వారం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ ప్రజలు వాళ్ళ ఇండ్ల పైన, వాళ్ళ నివాసాల పైన బలూచిస్తాన్ జెండాని రెపరెపలాడించి ఎస్ మేము మా అంతటో కంట్రీని కైవసం చేసుకున్నాం, మాకో కంట్రీ దొరికింది, మేము కంట్రీగా వచ్చాము, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ రకంగా చెప్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాకు కొంచెం సహకరించండి అని చెప్పి భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. కనీసం మినిమం మాకు గన్స్ని మిసైల్స్ సప్లై చేయండి, దీంతో మేము పాకిస్తాన్ నీలమట్టం చేస్తాం, పాకిస్తాన్ కుప్పకూరు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున బలూచిస్తాన్ అడుగుతోంది. సో బలూచిస్తాన్కి భారత్ ఏమైనా డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా? డైరెక్ట్గా కన్నా ఇండైరెక్ట్గా ఇచ్చే సపోర్ట్ అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తుంది అక్కడ. ఏది ఇండైరెక్ట్గా ఇండియా సపోర్ట్ లేనిది ఈ స్టేజ్ వరకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ ఇండియా డెఫినెట్గా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని ఇంకా తీవ్రత చేయాల్సిన బాధ్యత కూడా మనకి ఇండియా పైన ఉంది. ఎందుకంటే టేకింగ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ని మనం వీక్ చేయాల్సిన బాధ్యత కూడా ఏంటంటే ఈరోజు మనకు ఉంది. అట్లా వీక్ చేయగలిగినప్పుడు ఏంటంటే
ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేది చాలా షార్ట్ అవుతుందండి. బెలూచిస్తాన్ని ఆర్మీకి మనము డెఫినెట్గా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనం హెల్ప్ అనేది డెఫినెట్గా చేయాలి. ఫైనాన్షియల్గా కానీ ఇంటెలిజెన్స్ పరంగా కానీ డెఫినెట్గా సపోర్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు తొందరగా ఆటోనమీ అనేది అక్కడ సిచ్యువేషన్ తీసుకురాగలరు. మరో బంగ్లాదేశ్ లాగా అక్కడ రావడానికి అవకాశం ఉంది. అవకాశాన్ని కూడా ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే తీసుకొచ్చేసి వాలంటీర్గా ఆటోనమీ ఈ రోజు వరకు చాలా వరకు 70-80% ఆల్రెడీ వచ్చేసినట్లు లెక్క అక్కడ. ఇప్పుడు ఆర్మీ ఏంటంటే కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం చూడాలి మనం. తాలిబాన్స్ ని పాకిస్తాన్ పెంచి పోషించింది, ఇప్పుడు తాలిబాన్స్ రిటర్న్ అయిపోయి రిటలియేట్ చేస్తున్నారు. అటువైపు నుంచి మనం బంగ్లాదేశ్ కూడా అప్పుడు వేర్పాటువాదం కోసం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోతున్న సమయంలో కూడా మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చి ఆ రోజు కొంత వాళ్ళని పక్కన పెట్టేశాం. కానీ బంగ్లాదేశ్ మన పైన పోరాటం చేస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ పాకిస్తాన్ పై పోరాటం చేస్తున్నారు. అంటే మనం వారిని పూర్తిగా నమ్మవచ్చా? అంతటి స్థాయిలో మనం ఇవ్వచ్చు అంటారా? అది యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్గా ఇవ్వాలి అండి. ఎందుకంటే అప్పుడున్న పాకిస్తాను బంగ్లాదేశ్ ఉన్నప్పుడు స్ట్రెంత్ డెఫినెట్గా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు పాకిస్తాన్ మనం చూసుకుంటే ఏంటంటే ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంని ప్రొపగండా చేస్తుందన్నమాట. యాక్చువల్గా మీరు చూసుకుంటే బంగ్లాదేశ్ కానీ ఇటు డెఫినెట్ సరౌండింగ్ కంట్రీస్ కానీ అంటే ఎక్స్ట్రీమిజంని కంట్రోల్ చేస్తుంది. దాన్ని మనం కంటైన్ చేస్తూ ఇప్పుడు బెలూచిస్తాన్ని ఆటోనమీ వచ్చే విధంగా మనం స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా పాకిస్తాన్కి అనేది ఆర్థికంగా కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ స్ట్రెంత్ కానీ డెఫినెట్గా తగ్గిద్ది, అందులో డౌట్ లేదు. ఎప్పుడో ఒక నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ బెలూచిస్తాను మళ్ళీ మన పైన బంగ్లాదేశ్ లాగా వచ్చింది, అది వేరే విషయం. కానీ షార్ట్ టర్మ్ అయితే యూఆర్ గోయింగ్ టు గెయిన్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ వీక్ చేస్తుంది. ఎప్పుడైతే బెలూచిస్తాన్ ఇండిపెండెంట్ ఆటోనమీ కంట్రీ అవుతుందో ఆటోమేటిక్గా అంటే పాకిస్తాన్ వీక్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు అక్కడ కూడా స్థావరాలు ఉన్నాయి. అక్కడ మెయిన్ ఏంటంటే ఆర్థిక పరంగా చాలా రీసోర్సెస్ ఉన్నాయి. అక్కడ మైనింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ సెంటర్ అది బెలూచిస్తాన్. పోర్ట్ ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిచ్ నాట్ ఓన్లీ నార్మల్ రిచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ వీక్ అయింది. దానివల్ల నేను ఒక డెఫినెట్గా ఒక నెక్స్ట్ 5 to 10 years ఇంకా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర్ గారు. సో మొత్తం మీద ఇది పాకిస్తాన్లో అణుస్థావరం సంబంధించిన విషయం. పాకిస్తాన్ అణుస్థావరం లీక్ అయిపోయింది, పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ అవుతోంది. ఈ రేడియేషన్ కారణంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది. ఇప్పటికే ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి సైంటిస్టులు రంగంలో దిగారు. వారంతా కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డెఫినెట్గా పాకిస్తాన్ స్వయంకృత అపరాధంగానే, ఎందుకు ఇక్కడ నేను పదే స్వయంకృత అపరాధం అన్నా చాలా మంది కూడా కామెంట్స్లో మీకు ఎలా తెలుసు అంటున్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్తూ కిరాణా హిల్స్ పైన మేము దాడి చేయలేదని కన్ఫర్మ్ చేశారు ఆయన. కిరాణా హిల్స్ అంటే తెలియదు మాకు, అసలు కిరాణా హిల్స్లో అణుస్థావరణ విషయం కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను నేను. కిరాణా హిల్స్ పైన భారత్ స్వయంగా దాడి చేయలేదు. కానీ సర్గోదా ఎయిర్ బేస్ చాలా సమీపంగా కిరాణా హిల్స్ దగ్గర ఉంటే సర్గోదా ఎయిర్ బేస్ని మాత్రం మన భారత్ మట్టుబెట్టింది. ఇదే క్రమంలో బహుశా అయితే అక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి, లేదంటే అక్కడ స్వయంగానే పాకిస్తాన్ తనంతట తానేదో అక్కడ ప్రయోగం చేస్తున్న నేపథ్యంలో అక్కడ లీక్ అయి ఉండాలి. ఏదేమైనా పాకిస్తాన్లో ప్రెజెంట్ అక్కడ అల్లకల్లోలం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రజలు అల్లకల్లోలం ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు కన్ఫర్మ్ చేస్తున్నారు ఫర్దర్గా మేము రేపటి రోజు డిసీజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. వి డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు ట్రీట్ విత్ క్యాన్సర్, రాదర్ వీఆర్ ప్లానింగ్ అండ్ సేవింగ్ మనీ టు జంప్ దుబాయ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం మా దగ్గర సరైనటువంటి డబ్బులు లేవు, కానీ మేము ఆ డబ్బులు సేవ్ చేస్తున్నాము, మేము డబ్బులు సేవ్ చేసే డబ్బులు మొత్తాన్ని కూడా దుబాయ్ పారిపోయేందుకు వినియోగిస్తున్నామని చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా దుబాయ్ పారిపోతున్నారు. అటువంటి సినారియో కొనసాగుతోంది పాకిస్తాన్లో. సో ఏదేమైనా కూడా పాకిస్తాన్ చాలా కాన్ఫిడెంట్ ఒక విషయం చెప్పొచ్చు, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఆపరేషన్ సింధూర్. మనం కాస్త సమయం ఇచ్చి చూస్తే డెఫినెట్గా మనం పాకిస్తాన్ని డైరెక్ట్గా మట్టుబెట్టకపోయినా కూడా ఉగ్రవాద స్థావరణ కనుక మనం పూర్తిగా వాళ్ళ పవర్ ఉగ్రవాదాలు కాబట్టి ఉగ్రవాదాన్ని కనుక లేపేస్తే ఆ పాకిస్తాన్ని పూర్తిగా మట్టుబెట్టినట్టే, మటాస్ చేసినట్టే. బలూచిస్తాన్ కూడా ఒకవైపు నుంచి పాకిస్తాన్ని చీల్చుకుంటూ వస్తుంది. సో దెర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. ఈ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.